హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్కు కథలు. ఇవాల్టి నీతి కథ ఏంటంటే, ఒక గ్రామంలో ఒక తోటమాలి ఉండేవాడు. అతను తన తోటలో ఎన్నో రకాల పండ్లు పండించేవాడు. ఒకసారి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అతను రసాలైన ద్రాక్ష పండ్లు కోసి వాటిని అందంగా ఒక పెట్టెలో అమర్చాడు. ఆ ద్రాక్ష పండ్లు రాణికి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతను రాజభవనానికి వెళ్ళి రాణిని కలవడానికి వేచి ఉన్నాడు. కానీ ఆ రోజు రాణి మంచి మూడ్లో లేదు. తోటమాలి ఇచ్చిన ద్రాక్ష పండ్లను రాణి తిని, ఛీ, ఇవి చాలా పుల్లగా ఉన్నాయి అని కోపంగా చెప్పింది. వెంటనే ఆ ద్రాక్ష పండ్లను తోటమాలి పైకి విసిరేసింది. అయినా తోటమాలి ప్రశాంతంగా, దేవుడు దయగలవాడు అని అన్నాడు. రాణికి ఆశ్చర్యం వేసింది. ఆమె అడిగింది, నేను నీ మీద ద్రాక్ష పండ్లు విసిరేశాను, అయినా నువ్వు దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నావేంటి? అప్పుడు తోటమాలి నవ్వుతూ చెప్పాడు, మహారాణి గారు, నిజానికి నేను మీకు పుచ్చకాయలు తీసుకురావాలని అనుకున్నాను. కానీ చివరికి నా మనసు మార్చుకుని ద్రాక్ష పండ్లు తీసుకొచ్చాను. ఆ పుచ్చకాయలు కూడా పుల్లగా ఉంటే ఏమయ్యేదో. దేవుడికి ధన్యవాదాలు. అది విన్న రాణి పెద్దగా నవ్వింది. ఆమె కోపం కూడా వెంటనే తగ్గిపోయింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి కుక్కు కథలు ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో నీతి కథల కోసం కుక్కు కథలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.